హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వీడియో పెట్టి చాలా రోజులైతే అవుతుంది. కొంచెం బిజీ ఉండి వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. సారీ. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట. ఈరోజు వచ్చి నేను మా మా రిలేటివ్స్కి బర్త్డే అనేసి షాపింగ్కి అయితే వెళ్ళాను. సో ఇక్కడ చాలా రోజులుగా నేను షూట్ చేసి పెడదాం అనుకుంటున్నాను, కానీ వెళ్ళినప్పుడంతా హడావిడిగా ఉంటుంది, మర్చిపోతూ ఉంటాను. సో ఈసారి కొంచెం టైం ఉండడం వల్ల వీడియో తీశారనమాట. సో ఇది మీకైతే చాలా యూజ్ అవుతుంది. తిరుపతి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఈ షాప్ అయితే విజిట్ చేయండి. మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఐడియల్ ఇక్కడ ఉంటుందన్నమాట. చాలా కళగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మీకు ఏ విగ్రహం తీసుకున్నా కూడా సాక్షాత్తు ఆ దేవుణ్ణి అమ్మవారిని చూసినట్టే ఫీలింగ్ వస్తుందన్నమాట. చాలా డీటెయిలింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుందన్నమాట. విగ్రహాలు ఏ విగ్రహం తీసుకున్నా కూడా, ఏ దేవుణ్ణి తీసుకున్నా కూడా మనము ఆయన్ని చూసినట్టే ఉంటుంది, ఆ అమ్మవారిని చూసినట్టే ఉంటుంది డైరెక్ట్గా అనమాట. ఇక్కడ వచ్చి వెంకటేశ్వర స్వామి, వినాయకుడు, ఏనుగులు, శివుడు, బుద్ధుడు, శంకుచక్రాలు, వినాయకుడు, నెక్స్ట్ ఆంజనేయ స్వామి, లక్ష్మీదేవి, అన్నపూర్ణ, కృష్ణుడు, ప్రతి ఒక్కటి ఒక్కరున్నారు లేదు అని కాదు, ప్రతి ఒక్క అమ్మవారు, ప్రతి ఒక్క దేవుళ్ళు ఉంటారండి. మీకు కావాల్సింది మీరు షాప్ చేసుకోవచ్చు. ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో ఈ షాప్ వచ్చి మనకి లీలామహల్ సర్కిల్ నుంచి తిరుమల వెళ్ళే రూట్లో వస్తుందన్నమాట. మీరు హైవే ఎక్కారంటే ఈ షాప్ అయితే చూడలేరు. రేణిగుంట నుంచి హైవే ఎక్కేస్తే మీరు ఈ షాప్ చూడలేరు. సో హైవే ఎక్కకుండా కింద వచ్చారంటే లీలామహల్ సర్కిల్ నుంచి తిరుమల వెళ్ళే రూట్ మధ్యలో మీరు వెళ్ళే ఆ లెఫ్టే వస్తుందన్నమాట. రైట్ కూడా రాదు, లెఫ్టే వస్తుంది. షాప్ నేమ్ వచ్చి జేఆర్ ఫ్యాన్సీ అండి. మీకు దారిలోనే కింద చూస్తూ ఉంటే, లెఫ్ట్ సైడ్ చూస్తుంటే షాప్ అయితే కనిపిస్తుంది. బయట అంతా ఫోటో ఫ్రేమ్స్ అన్నీ పెట్టుంటారనమాట. అసలు వెంకటేశ్వర స్వామి ఫొటోస్, వెంకటేశ్వర స్వామి ఐడియల్స్ అయితే ఇంకా ఎక్సలెంట్ ఉంటాయన్నమాట. సో ఆఫీస్ పర్పస్, నెక్స్ట్ వచ్చి మీకు చూడండి ఇలాంటి రిటర్న్ గిఫ్ట్కి అయితే చాలా బాగుంటుంది. వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, వినాయకుడు, ఏనుగులు, నెక్స్ట్ వచ్చి వెంకటేశ్వర స్వామి వుడ్తో వెంకటేశ్వర స్వామి చూసారా ఎంత కళగా ఉన్నారంటే, ఆ తిరుమలలో వెంకటేశ్వర స్వామినే డైరెక్ట్గా ఇక్కడ వచ్చినట్టు ఉంటారనమాట. అంతా బాగుంది. డీటెయిలింగ్ అయితే చాలా బాగుంది. వెంకటేశ్వర స్వామి ఒక ఐడియల్ ఇంట్లో పెట్టుకుంటే చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే తీసుకుందాం అనుకున్నాను, కానీ మేము హౌస్ షిఫ్ట్ అవుతాం కదా, అప్పుడు తీసుకుందాం అనేసి వెయిట్ చేస్తున్నాను. నాకు ఏది చూసినా కొనేయాలనిపిస్తుంది. ఇక్కడైతే ప్రతిదీ నచ్చేస్తుంది. ప్రతిదీ చాలా అందంగా, చాలా కళగా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి సీతారాములది ఎంత బాగుంది అంటే, టెంపుల్లో పెడతారు కదా అలా ఉంటుందన్నమాట డీటెయిలింగు. ఒక మన డివైన్ ఫీల్ అయితే కంపల్సరీ వస్తుంది. చాలా బాగుంది. కల్పవృక్షము, వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, నెక్స్ట్ వచ్చి లక్ష్మీదేవి, బుద్ధుడు, చాలా ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి చూడడానికి టైం ఉండాలి, కానీ చాలా బాగుంటుంది. మనకి ఇక్కడ ట్రావెలింగ్ కూడా అంటే వెయిట్ ఎక్కువ ఉంటాయన్నమాట ఇది వచ్చి. సో ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి కూడా మామూలు ఆ టైప్ కాకుండా, అంటే ఇవన్నీ కూడా ఇత్తలి అంటారు కదా, ఆ బేస్ ఉంటుందన్నమాట. సో అవి కాకుండా వుడ్, నెక్స్ట్ నార్మల్లో కూడా ఉంటాయి అన్నీ. మీకు ఏది కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట. సరే వెంకటేశ్వర స్వామి అయితే నాకైతే అసలు ఆయన చూస్తుంటే చూడాలనిపిస్తుంది. అంతా బాగున్నారు వెంకటేశ్వర స్వామి అయితే. సో ఇది ప్రతిదీ మనం అంటే నాకు ఎందుకో విగ్రహాలు చూస్తే పెట్టుకోవాలనిపిస్తుంది, కానీ ఒక చోటు చూసాను విగ్రహాలు ఎక్కువ పెట్టుకోకూడదు ఇంట్లో అనేసి. సో అందుకు తీసుకుందామని వెళ్ళి స్టాప్ అయిపోతూ ఉంటానన్నమాట. చూడండి ఎంత బాగున్నాయి. కృష్ణుడు అయితే ఎంత కళగా ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి అందరు ఇక్కడ పూలమాలలు కూడా అమ్ముతారండి. పూలమాలలు పైన వచ్చి పిల్లలకి బొమ్మలు అన్నీ ఉంటాయన్నమాట. కింద ఫ్లోర్ మొత్తం మనకి ఇవే ఉంటాయి. పైన పిల్లలకి సపరేట్గా ఉంటుందన్నమాట గిఫ్ట్కి అవంతా. సో మేము దానికి వచ్చామన్నమాట. సో ఇక్కడ చూడండి నరసింహస్వామి ఎంత బాగున్నారో.
ఇలాంటివి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది. సో, మనం సిల్వర్ యూజ్ చేస్తుంటాం గానీ, సిల్వర్ అయితే మనకి కొంచెం నల్లగా అయిపోతుంది కదా! ఇలాంటివైతే మనకు అలానే ఉంటుంది. దీపాలు, శంకు, చక్రము, నామము అన్నీ ఉంటాయన్నమాట. మీరు ఏది కావాలన్నా కూడా తీసుకోవచ్చు. పెద్ద పెద్ద ఫోటో ఫ్రేమ్స్ కూడా ఉంటాయి. సో, నేను ఈరోజు కొంచెం అర్జెంట్‌గా షూట్ చేశాననమాట. సో, మళ్ళీ ఇంకొకసారి నేను మళ్ళీ డీటెయిల్‌గా అంతా షూట్ చేస్తాను. వినాయకుడైతే నాకు బుక్ చదువుతున్నాడు కదా! ఇదైతే చాలా బాగా నచ్చింది. వినాయకుడైతే నిజంగా అక్కడ కూర్చొని చదువుకున్నట్టే ఉంది అనమాట. చాలా బాగుంది. ఎలిఫాంట్స్ చూడండి, మీకు అమ్మవారు లక్ష్మీదేవి ఎంత బాగా ఉన్నారు. చాలా కళగా ఉంది. చాలా అందంగా ఉందనమాట. సో, మీకు కావాలంటే ఇక్కడికొచ్చి తీసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చి నాకు తెలిసినంత వరకు మీరు వెళ్ళేటప్పుడు తీసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పటికి మీకు టైం ఉంటుందో ఉండదు. ఒక్కొక్కసారి టైం అడ్జస్ట్ అవ్వదు. సో, వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళిపోతే ఎలానో తిరుమలలోనే ఉంటారు కాబట్టి తిరుమలలోనే ఆయన్ని కూడా ఒక 1 డే అలా ఉంచుతాం కాబట్టి ఆ డివైన్ అనేది మనకి ఇంటికి అలానే వస్తుందన్నమాట. సో, నాకు తెలిసి అలా అనమాట. మీ ఇష్టము. మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మీకు టైం ఉంటుందో లేదో, వెళ్ళేటప్పుడు తీసుకుంటే ఆ లైన్‌లోనే వస్తుంది కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. ఇక్కడ కరుంగలి మాల కూడా సేల్ చేస్తున్నారు. నాకు అది ఒరిజినలో కాదో నాకు తెలీదు. కానీ కరుంగలి మాల అయితే అక్కడ ఉంది. సో, మీకు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు చాలా నచ్చాలనుకుంటున్నాననమాట ఈ వీడియో. సో, నేను చాలా కష్టపడి తీశాను అక్కడ. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఏదైనా నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.